పచ్చి కొబ్బరి మిగిలిపోయిందా? ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు సెట్ దోసలు ప్రిపేర్ చేసుకుందామా? చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. చాలా ఈజీ ప్రాసెస్‌లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఒక కొబ్బరికాయని తీసుకొని, తర్వాత కొబ్బరినంతా సెపరేట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోండి. ఒక గ్లాసుడు బియ్యాన్ని ఒక గంట పాటు నానపెట్టేసేసుకోండి. తర్వాత మిక్సీ జార్‌లో కొబ్బరి ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు, 2 అంగుళాల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వీటన్నిటిని కూడా ముందుగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం ఇందాక నానపెట్టుకున్న బియ్యం తగినన్ని వాటర్ వేసుకొని దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఉండాలండి. తర్వాత దీంట్లో టేస్టీ తగినంత సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి. ఈ బ్యాటర్ అంతా మిక్స్ చేసేసుకొని వేడి వేడి పెనం మీద సెట్ దోశలా వేసుకోవడమే అండి. ఒక్కొక్కసారి సెట్ దోశలు అనేది విరిగిపోతూ ఉంటాయి కదా, అలాంటి టైంలో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మైదా పిండి కలుపుకొని వేసుకోండి. చక్కగా మనకి సెట్ దోశలు అనేవి చాలా ఈజీగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. వీటిని మనం కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి, ఇంకా బాగుంటాయి. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.